తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జనగామ జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. యువ రాజీవ్ వికాస రుణాలకై ఏప్రిల్ 5 చివరి తేదీ కావడంతో ఆసక్తి కల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం బీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లైన్ అధికారులను సంప్రదించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రాజీవ్ యువ వికాసం నిరుద్యోగ యువతీ యువకులకు ఇచ్చిన ఒక 92 యూనిట్లకు సంబంధించిన స్కీములు రాజీవ్ యువ వికాసం నిరుద్యోగ యువతీ యువకులకు కొత్తగా స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్కు 92 యూనిట్లలో అదేవిధంగా 2-3 రంగాల్లో మన రవాణా రంగము మరియు వ్యవసాయేతర రంగము అండ్ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన స్కీములు ఎవరైనా వ్యాపార రంగం ఈ 4 రంగాలలో ఈ స్కీమ్లను ప్రకటించడం జరిగింది. ఎవరు కూడా డైరెక్ట్గా ఏదైనా వారికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేరుగా జిల్లా ఆఫీసర్కి వచ్చి కలవాల్సిందిగా చెప్తున్నా. అదేవిధంగా మధ్యవర్తులను ఎవరు ఏం మభ్యపెట్టినా వాటిని మాత్రం ఆ వదంతులను మాత్రం నమ్మకండి. ఏది కూడా ఎవరు కూడా ఇప్పియలేరు. ఇది కలెక్టర్ గారు చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది కాబట్టి అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతీ యువకులకు మాత్రమే ఇప్పించబడుతుంది. అదేవిధంగా దీంట్లో ఒక స్పెషలైజ్డ్ ఉన్నారు. వితంతువులకు విడాకుల పొందిన వారికి మరియు మహిళలకు 25%, అదేవిధంగా వికలాంగులకు 5% ఖచ్చితంగా వారి యొక్క పర్సంటేజ్ని బట్టి సదరం సర్టిఫికెట్ దాన్ని బట్టి సెలక్షన్ జరుగుతుంది. అందరికీ పారదర్శకంగా ఖచ్చితంగా కలెక్టర్ గారి నేతృత్వంలో జరుగుతుంది కాబట్టి ఇన్ఛార్జ్ మంత్రి వారి యొక్క పర్మిషన్తో లబ్ధిదారుల జాబితా విడుదల చేయబడుతుంది కాబట్టి ప్రతి మండలం వైజ్గా ఎంపీడీఓకు మీ యొక్క హార్డ్ కాపీసు ఎంపీడీఓ మరియు మున్సిపాలిటీ అయితే మున్సిపల్ ఆఫీస్లో అందించాల్సిందిగా అందరికీ నా యొక్క మనవి. ఈ అవకాశాన్ని 5 ఏప్రిల్ 5వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి అందరూ నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని మరియు ఆర్థిక అభివృద్ధికి వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. బీసీ వెల్ఫేర్ అధికారి నేను మీ అందరికీ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నా యొక్క మనవి.